ప్రభుత్వం వైసీపీ అధినాయకత్వం ఎందుకు అంత కీలకంగా పిఠాపురాన్ని చూస్తుందంటే మీరేం చెప్తారు? అంటే మీరేమనుకుంటున్నారు లక్ష్మణ గారు? ఒక్కదాన్ని చూడలేదు లక్ష్మణ్ రైట్ విజయ్ గారు, ఇది ప్రశ్న మీకు కాదు, లక్ష్మణరావు గారికి. కూడా భాగమే. ఒక మాట మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను విజయ్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను ప్లీజ్. నమస్కారాలు అండి. అన్నపరెడ్డి గారు చాలా టైం ఉంది, మీరు మాట్లాడుతారు, ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం ఉంది, కంగారు ఏం పడాల్సిన లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఇన్కేస్ అమిత్ షా గారు కానీ ఏమైనా లేదు నువ్వు ఎంపీగా పోటీ చేయంటే నేను కాకినాడ నుంచి ఎంపీగా బరిలో దిగుతాను అని అన్నారు. అది ఆయన నిర్ణయం. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా ఎంపీగా పోటీ చేస్తాడా అనేది ఆయన నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మరి మా నాయకులు అవన్నీ మేమన్నా ఎవరైనా ఆ నిర్ణయానికి మీకు కట్టుబడి ఉండాల్సిందే, ఎందుకంటే ఆయన మా సుప్రీం కాబట్టి. సో ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే, పిఠాపురంలో ఉన్నటువంటి కాపులు అవనియండి, అలాగే శక్తులు అవనియండి, అలాగే మిగతా కులాలు ఎవరవనియండి, నేను కులాల మధ్య కుంపటి పెట్టడానికి నేను పిఠాపురం రాలేదు. పిఠాపురం అనేది ఇంకా నా శాశ్వత స్వస్థలంగా నేను మార్చుకుంటాను. పిఠాపురంలో జరిగే అభివృద్ధి కోసం అవసరమైతే నా సొంత నిధులతో పిఠాపురం నేను అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కాదు, నా సొంత నిధులతోనైనా నేను అభివృద్ధి చేయడానికి ఇష్టపడతాను. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి ఇక్కడి నుంచి రాజకీయ మూలాలు ఉన్నాయి. మరి వంగ గీత గారు అని ఆవిడ పేరు, అవును గీత గారే, వంగ గీత గారు అవనియండి, వీళ్ళందరూ కూడా మన పిఆర్పి పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు, అక్కడ గెలిచిన వ్యక్తి. ఆవిడ కూడా మరి మా పార్టీలోకి వస్తే మేము ఆహ్వానిస్తామని అన్నారు. ఎందుకన్నారంటే అదొక అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారితో వంగ గీత గారు, అలాగే ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయినటువంటి సునీల్ గారు, వీళ్ళందరూ కూడా ఆ ప్రజారాజ్యంలో వీళ్ళు యువరాజ్యం ఉండేటప్పుడు వీళ్ళు ఒకే దీంట్లో క్యాంపెయిన్ చేసిన వ్యక్తులే. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ లక్ష్మణ గారు కానీ పిఠాపురం సీట్ మీకు డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 2 చోట్ల మీ పార్టీ సుప్రీమో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఇక్కడ మస్ట్గా గెలవాల్సిన పరిస్థితి. కానీ దానికి చెక్ పెట్టేందుకు వైసీపీ చాలా పగడబందీ ప్లాన్ కూడా చేస్తూ ఉంది. ఎందుకంటే 4 కీలక నేతలని ఇన్ఛార్జ్గా పెట్టింది. మిథున్ రెడ్డి, దోరనపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం, ఇట్లా ఈ విధంగా చాలా మందిని పెట్టింది. కానీ ఇది మీకు కొంచెం ఇబ్బందికర పరిస్థితి కాదా సార్? ఎంతమంది వచ్చి అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్న మిథున్ రెడ్డి గారు, ముద్రగడ గారు, అలాగే ఇంకా రెడ్డి, ఎన్ని రెడ్లు అక్కడ వచ్చి మూకుమ్మడి దాడి చేసిన, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టిన పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ఆయన ఓడించడం వీళ్ళకి కష్టమే. పవన్ కళ్యాణ్ గారు ఇందాక అన్నారు 1,00,000 మెజార్టీ, నేను ఆల్రెడీ గెలిచాను, మీరు ఓటేయడమే తర్వాయి 1,00,000 మెజార్టీతో నేను గెలవకపోతున్నాను అన్నారు. సబ్జెక్ట్ టు ద కరెక్షన్ లక్ష్మణ గారు సబ్జెక్ట్ టు ద కరెక్షన్, అది యాక్చువల్ గా కాకినాడ ఎంపీ సీట్ సంబంధించిన మెజారిటీ, అది ఆయన మెజారిటీ కదా ఆయన చెప్పింది. మీరు కావాలంటే డిబేట్ అయిన తర్వాత మీరు వినండి కావాలంటే. ఎంపీ ఒకేసారి సార్, ఎంపీ అంటే దాదాపుగా చాలా మెజార్టీ అండి, 1,00,000 మెజార్టీ అని కాదు. పిఠాపురంలో ఉన్నటువంటి 90,000 కాపుల సంఖ్య అక్కడ ఉంది, 90,000 ఓట్లు ఉన్నాయి. దాదాపుగా చూసుకుంటే పిఠాపురంలో 2,35,000 పైన ఓట్లు ఉన్నాయి అక్కడ. అందులో 90,000 మెజార్టీ అనేది తప్పులేదు కదా. ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ అండి. అక్కడ పోటీ చేసేది వైఎస్ఆర్ పార్టీయే. ఇప్పుడు టీడీపీ వేరేగా, జనసేన వేరేగా, ఆ బీజేపీ వేరేగా, అలాగే వైఎస్ఆర్ పార్టీ వేరేగా. అంటే మీరు అన్నట్టు 90,000 కానీ 1,00,000 కానీ అక్కడ మెజార్టీ రాదని అనుకోవచ్చు. కానీ అనేది ఏంటంటే ఆ వంగా గీత గారికి మాకు 1,00,000 మెజార్టీ అంటే మీరు అర్థం చేసుకోండి ఆవిడకి ఎన్ని ఓట్లు పడతాయి అనేది. సో నేను అనేది ఆ రకంగా అన్నాను సార్. ఈరోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా చెప్పారు ఏమని, నేను ఇక్కడ ఉన్నటువంటి కులాల మధ్య కుంపటి పెట్టడానికి నేను రాలేదు, ఎవరిని అనగదొక్కడానికి నేను రాలేదు. రాజకీయంగా నన్ను ఎవరైతే నమ్మే ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే విధంగా నేను ఉన్నానే తప్ప ఎవరైనా నన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళే కానీ నేను ఎవరిని వదులుకోలేదు. నేనైతే ఎవరిని వదులుకోలేదు, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయిన ఉన్నారని లక్ష్మణ గారు పిఠాపురంలో
లక్ష్మణ గారు, పిఠాపురంలో మీరు అన్నట్టుగానే 90,000కు పైచిలకు అటు ఇటుగా కాపు ఓట్లు ఉన్నాయి. కోర్స్ ఒప్పుకుంటాం. కానీ కాపు ఉద్యమ నేతగా పేరుగాంచినటువంటి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాత్రం అక్కడ ఆ నియోజకవర్గానికి వైసీపీ తరపున ఒక ఇన్ఛార్జిగా ఉన్నారు ఆ మండలంలో, ఒక మండలానికి. సో ఆయన ఓట్లు చీల్చే అవకాశం లేదా? ఎందుకంటే ఆయన కాపు జాతి ఉద్యమ నేతగా కొంత పేరుంది, పాలిటిక్స్లో చాలా కాలంగా ఉన్నారు. సార్ మరి నేను ముద్రగడ పద్మనాభ గారిని చాలా రెస్పెక్ట్ చేస్తానండి. ఆయన ఉద్యమ నాయకుడు, నేను కూడా ఒక ఉద్యమ నాయకుని కాబట్టి నా దేశ ఉద్యమాలు ఎంత భారంగా ఎంత బరువుగా ఉంటాయి అన్నది. నేను ఉద్యమాలు చేసిన నేను కూడా నాయకుడిని అయ్యాను. అంటే ఈ రోజు ఉద్యమ నాయకుడు అనగానే చాలా మంది చిన్నతనంగా మాట్లాడతారండి. నేను అలా మాట్లాడినండి ముద్రగడ పద్మనాభం గురించి. ఎందుకంటే ఆయన వ్యక్తిగత కారణాలు ఆయనకు ఉండొచ్చు, ఆయన వ్యక్తిగత ఎజెండా ఆయనకు ఉండొచ్చు. కానీ కాపులు అనే వ్యక్తి, కాపులందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారిని నమ్మి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఓటేయరంటే దానికి నేను ఏకీభవించను. ఎందుకంటే ఈ రోజులో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా మంది ఎస్ మీరు ఎక్కడి నుంచి పోటీ చేయండి సార్, ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం, ఆహ్వానించడం, అక్కడ ఉన్నటువంటి చాలా ఇంటర్నల్ సర్వేలో కూడా పవన్ కళ్యాణ్ గారికి మరి ఆ సర్వే కూడా కలిసి వచ్చినట్టుగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అనేది తీసుకోవడం జరిగింది. లేదంటే పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచే పోటీ చేసేవారండి. కానీ ఇక్కడ రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు భీమవరం, గాజువాక, పిఠాపురం ఈ 3 నియోజకవర్గాల నుంచి కూడా ఇంటర్నల్ గా ఆయన సర్వే చేయించుకున్నారు. మనకి ఎక్కువగా ఏదైతే బాగుంటుందని పిఠాపురం చూస్ చేసుకోవడం జరిగింది. సార్ ఏదేదేమైనా ఎంతమంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి యొక్క గెలుపుని ఎవరు ఆపలేరు. వంగ గీత గారు ఈసారి ఖచ్చితంగా ఆవిడే ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఆవిడ ఓడిపోతారు. లేదా వంగ గీత గారిని తీసి ముద్రగడ పద్మనాభం గారిని ఏమైనా పెడితే ఆయనైనా ఓడిపోతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మొన్న ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు 2 జిల్లాల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కడ పోటీ చేసినా నేను పవన్ కళ్యాణ్ గారిని ఓడిపిస్తాను అంటే ఎంత అహంకారపూరితమైన మాట్లాడినారో ఖచ్చితంగా సవాల్ విసురుతూ ఉన్నాం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి. ఈసారి మీకు సరైన జోడిని మేము పంపించాం, ఉదయ్ గారిని, టీ టైం ఉదయ్ గారిని కాకినాడ పార్లమెంట్ నుంచి. ఆయన మీకు బుద్ధి చెప్తారు ఏంటనేది. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నైనా మాట్లాడేస్తారు.